భూవీక్షణ ఉపగ్రహాల్లో ఇంకా రెండు కూడా ఎగ్జాంపుల్స్ రాసుకోవచ్చు మీరు. రిసాట్, RISAT, రిసాట్ శాటిలైట్. ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తు నిర్వహణ కోసం. విపత్తు నిర్వహణ కోసం. ఎన్విరాన్మెంట్, పర్యావరణం కోసం. నిక్సనీస్ మరియు ఫారెస్ట్ రిసోర్సెస్ కోసం. ప్రత్యేకించి అటవీ, పర్యావరణం మరియు విపత్తు నిర్వహణ కోసం ఈ ఉపగ్రహ వ్యవస్థను లాంచ్ చేశారు. నెక్స్ట్ ఈ అనదర్ వన్ వచ్చేసరికి ఇంకోటి ఏంటంటే రిసాట్ కాకుండా HYSIS. ఏంటంటే ఇది హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ శాటిలైట్ సిస్టమ్స్ అంటారు. ఇది కూడా భూవీక్షణ ఉపగ్రహమే. ఇది PSLV C-43 ద్వారా ప్రయోగించడం జరిగింది. 43 ద్వారా కక్షలోకి ప్రవేశపెట్టడం జరిగింది. హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ శాటిలైట్ సిస్టమ్స్. ఓకేనా, ఇవి భూవీక్షణ ఉపగ్రహాలు. మనకున్న కొన్ని భూవీక్షణ ఉపగ్రహాలు. ఓకేనా, ఉదాహరణలో ఇవి కూడా, ఈ రెండు కూడా రాయాలండి. భూమేతర ఉపగ్రహ వ్యవస్థలు చూడండి. మనకి ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ శాటిలైట్స్ అంటారు, ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ మిషన్స్ అంటారు. ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ మిషన్స్ ఏంటి? ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ మిషన్స్ ఏంటి ఇవి? చంద్రయాన్-1 ఫస్ట్. Chandrayaan-1. This is the India's first lunar mission. India's first lunar mission. భారతదేశం నుంచి చంద్రుడిలోకి ప్రవేశించిన మొట్టమొదటి ఉపగ్రహం అన్నమాట చంద్రయాన్. చంద్రయాన్-2. చంద్రయాన్-2. ఓకేనా, భారతదేశం నుంచి రెండవ అంటే చంద్రుడిలోకి ప్రవేశపెట్టిన ఉపగ్రహం అన్నమాట. అంటే సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ తర్వాత సంగతి. చంద్రుడిలోని దక్షిణ ధ్రువ ప్రాంతానికి మొట్టమొదటిగా చేరిన దేశం ఏదంటే భారతదేశం అని చెప్పాలి. ఈ చంద్రయాన్-2, చంద్రయాన్-1, చంద్రయాన్-2 మధ్య వ్యత్యాసం ఏంటంటే చంద్రయాన్-1 ఈజ్ ద ఓన్లీ ఆర్బిటార్ అంటారు. ఆర్బిటార్ అంటే ఏంటంటే చంద్రుని చుట్టూ ఒక నిర్దిష్ట కక్షలో తిరుగుతూ ఫోటోలు తీస్తూ ఉంటుంది, అందుకే దాన్ని ఆర్బిటార్ అంటారు. చంద్రయాన్-2 అనేది ఏంటంటే చంద్రయాన్-2లో ఆర్బిటార్ ఉంటుంది, రోవర్ ఉంటుంది, ల్యాండర్ ఉంటుంది. ఆర్బిటార్ ఉంటుంది, రోవర్ ఉంటుంది, ల్యాండర్ ఉంటుంది. ఓకేనా, ఇక్కడ ఈ ల్యాండర్ పేరు ఏమంటారంటే విక్రమ్ ల్యాండర్ అంటారు, ప్రజ్ఞాన్ రోవర్ అని అంటారు అన్నమాట. చంద్రయాన్-2. ఓకేనండి, ఇది మొదటి వ్యత్యాసం చంద్రయాన్-1కి చంద్రయాన్-2కి. అండ్ ఈ చంద్రయాన్-1 అనేది నేను ఇంకోటి చెప్పాను ఏంటంటే ఆర్బిటార్ మాత్రమే, ఓన్లీ తిరుగుతూ ఉంటుంది. ఇది ఇట్లా కాదు, చంద్రుడిలోకి దిగిద్ది అనమాట. అంటే చంద్రుడిపై అడుగుపెట్టిద్ది అనమాట. అంటే మనకి అడుగు పెట్టడానికనే తయారు చేసాం మనం, కాకపోతే అది ఫెయిల్ అయింది అనుకోండి మిషన్ లాస్ట్కి వచ్చేసరికి. అండ్ అంటే ఫెయిల్ అని కూడా చెప్పలేము. మొత్తం చంద్రుడికి భూమికి మధ్య ఉన్న దూరం ఎంత అంటే 3,85,000 కిలోమీటర్లు. మనం దాదాపుగా 3,84,999 కిలోమీటర్లు వెళ్ళాం. 2 కిలోమీటర్లో మిస్ అయిపోయాం అనమాట. ఓకేనా, అది నెక్స్ట్ అని వచ్చేసరికి ఇది చంద్రయాన్-2. అండ్ చంద్రుల్లోకి పంపించిన మిషన్లు ఇవండి మనకి. అదే చైనా వాళ్ళు అనుకోండి, రీసెంట్గా మనతో పాటు పంపించింది చాంగే 4 అంటారు. చైనా వాళ్ళది
చాంగే 4 అండి. ఓకేనా. అండ్ మనకి భారతదేశపు శాస్త్రవేత్త అంతరిక్షంలోకి పోయిన మొట్టమొదటి శాస్త్రవేత్త ఎవరంటే రాకేష్ శర్మ. అదే మహిళల్లో వచ్చేసరికి, పురుషుల్లో వచ్చేసరికి రాకేష్ శర్మ అంతరిక్షంలోకి వెళ్ళింది. మహిళల్లో వచ్చేసరికి కల్పనా చావ్లా. అంటే ఈమె చనిపోయింది అనుకోండి, కాకపోతే ఫస్ట్ వెళ్ళింది ఈమె. ఓకేనా. నెక్స్ట్ వన్ ఈస్ అదర్ దాన్ దిస్. ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే చంద్రుడికి కాకుండా ఇంకోటి వచ్చేసరికి ఆస్ట్రోసాట్ శాటిలైట్. ఇట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ మల్టీ వేవ్లెంత్ అబ్జర్వేటరీ శాటిలైట్ సిస్టమ్. మల్టీ వేవ్లెంత్ అబ్జర్వేటరీ శాటిలైట్ సిస్టమ్ ఇదొకటి. ఇదే కాకుండా ఇంకోటి ఏంటంటే ఇట్ ఈస్ ది ఇండియాస్ ఫస్ట్ ఆస్ట్రనామికల్ శాటిలైట్ సిస్టమ్. ఇండియాస్ ఫస్ట్ ఆస్ట్రనామికల్ శాటిలైట్ సిస్టమ్. ఓకేనా. మల్టీ వేవ్లెంత్ అంటే ఏంటంటే, ఎందుకు మల్టీ వేవ్లెంత్ అంటారంటే, బహుళ తరంగ దైర్ఘ్యంలో ఎందుకు మొట్టమొదటి బహుళ తరంగ దైర్ఘ్య వీక్షణ ఉపగ్రహం అంటారంటే, ఈ ఉపగ్రహం ద్వారా మనం ఎక్స్రే ప్రాంతంలో, యూవీ ప్రాంతంలో మరియు విజిబుల్ దృగోచర ప్రాంతంలో ఏకకాలంలో ఈ 3 తరంగ దైర్ఘ్యాల్లో ఏకకాలంలో మనం ఖగోళ వస్తువులను వీక్షించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది అన్నమాట ఈ ఆస్ట్రోసాట్ ఉపగ్రహం అనేది. అందుకే భారతదేశం మొట్టమొదటి యొక్క ఖగోళ ఉపగ్రహంగా పేరుగాంచింది. ఓకేనా. నెక్స్ట్ వన్ ఈస్ అదర్ దాన్ దిస్ ఆదిత్య L1 ఉపగ్రహం. భూమిని అంటే భారతదేశం నుంచి మొట్టమొదటిగా సూర్యుడికి ప్రవేశపెట్టబోయే ఉపగ్రహం ఏదంటే ఆదిత్య L1. ఇది ఇస్రో మరియు ఇతర ఫిజిక్స్ సంస్థలు ఏదైతే ఉన్నాయో భారతదేశంలో అన్ని సంస్థలు సంయుక్తంగా ఈ ఆదిత్య L1 శాటిలైట్ని నిర్మించినాయి అన్నమాట. ఓకేనా. దీన్ని ఇంకా ప్రయోగిస్తారు. ఓకేనా. భూమి నుంచి సూర్యుడికి అంటే మన భారతదేశం నుంచి సూర్యుడికి ప్రవేశపెట్టబోయే ఉపగ్రహం ఏదంటే ఆదిత్య L1. ఓకేనా. ఇండియాస్ ఫస్ట్ సోలార్ మిషన్ అంటారు దీన్ని. కానీ ప్రపంచంలో నాసా అనే సంస్థ ఏం చేసిందంటే, నాసా అనే సంస్థ, నేషనల్ ఏరోనాటికల్ స్పేస్ ఏజెన్సీ అనే సంస్థ ఏం చేసిందంటే, ఆల్రెడీ పార్కర్ సోలార్ ప్రోబ్ అనే ఉపగ్రహాన్ని సూర్యుడిలోకి ప్రవేశపెట్టిందండి. సూర్యుడిలోని బాహ్య పొర అంటే బయట ఉండే పొరను ఏమంటారంటే కరోనా పొర అంటారు. ఆ కరోనా పొరలోకి ప్రవేశించి అనేకమైనటువంటి పరిశోధనలను చేపడుతూ ఉంటుంది అన్నమాట. ఓకేనా. ఫస్ట్ భూమి నుంచి మొట్టమొదటిగా సూర్యుడికి వెళ్ళిన ఉపగ్రహం పేరు అంటే పార్కర్ సోలార్ ప్రోబ్ అంటారు. భూమి నుంచి మొట్టమొదటి అంటే మన భారతదేశం నుంచి మొట్టమొదటి ఉపగ్రహం మన కక్షలోకి ప్రవేశపెట్టబోయే ఉపగ్రహం ఏంటంటే ఆదిత్య L1 ఉపగ్రహం అంటారు. ఓకేనా. ఈ ఆదిత్య L1 అని ఎందుకంటారంటే, L1 అనేది ఆర్బిట్, ఆ కక్షలు ఉంటాయండి. ఆ కక్షలు అంటే సూర్యుడికి భూమికి మధ్య ఉండే కక్షలను ఏమంటారంటే లాగ్రేరియన్ ఆర్బిట్స్ అంటారు. లాగ్రేరియన్ కక్షలు అంటారు. ఈ లాగ్రేరియన్ కక్షలు భూమికి అంటే భూమి నుంచి 1.5 బిలియన్ల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అన్నమాట. ఈ కక్షల్లో ఏంటంటే గురుత్వాకర్షణ శక్తి, సూర్యుడు మరియు భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి ఫలితం 0గా ఉంటుంది. అందుకే ఈ కక్షలోకి ఆదిత్య L1 ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టాలని అనుకుంటున్నాం. ఓకేనా. నెక్స్ట్ ఈ మొత్తం 5 కక్షలు ఉంటాయి. లాగ్రేరియన్ అనే శాస్త్రవేత్త ఫస్ట్ మొట్టమొదటిసారిగా అనుకున్నాడు. అందుకే దీన్ని లాగ్రేరియన్ ఆర్బిట్స్ అని అంటారనమాట. ఓకేనా. దట్ ఈస్. అండ్ ఇది కాకుండా ఇంకోటి ఏంటంటే
మంగళయాన్. దీన్ని మాస్ ఆర్బిటాల్ మిషన్ అని కూడా అంటారు. మంగళయాన్ లేక మాస్ ఆర్బిటాల్ మిషన్ అని కూడా అంటారు. ఓకేనా. భూమి నుంచి అంటే భారతదేశం నుంచి మొట్టమొదటిసారిగా మార్స్ గ్రహంలోకి చూడండి, ఈ మార్స్ ఉపగ్రహంలోకి మొట్టమొదటిగా భూమి నుంచి ఎర్త్ నుంచి మనం ఫస్ట్ శాటిలైట్ ది మార్స్ ప్లానెట్ ఈస్ మంగళయాన్. ఓకేనా. సో అరుణ గ్రహంలోకి ప్రవేశపెట్టింది ఇది ఫస్ట్ మొట్టమొదటి ఉపగ్రహం అనమాట. అండ్ దీన్నే మాస్ ఆర్బిటాల్ మిషన్ అని లేక మంగళయాన్ అని కూడా అంటారు. ప్రపంచంలో ఇతర దేశాలు కూడా ఈ మార్స్ ప్లానెట్కి ఉపగ్రహాలను పంపించినాయండి. కానీ మన యొక్క మంగళయాన్ అనేది చీపెస్ట్ మిషన్ అంటారు యుఎస్తో పోలిస్తే. యుఎస్ యొక్క మార్స్ మిషన్ ఏమంటారంటే మ్యావెన్ అంటారు దాన్ని. మన ఇండియాది మంగళయాన్ అంటారు. ఓకేనా. ఇవి మనం భూమి నుంచి ప్రత్యేకమైన మిషన్లు శాటిలైట్లు మనం అంతరిక్షంలో పంపించినవి. ఓకేనా. ఇది కాకుండా కొన్ని ఉపగ్రహాలు ఏంటంటే ఇప్పుడు ప్లూటో అనే గ్రహానికి నాసా వాళ్ళు, నాసా అంటే నేషనల్ ఏరోనాటికల్ స్పేస్ ఏజెన్సీ, నాసా అంటే నేషనల్ ఏరోనాటికల్ స్పేస్ ఏజెన్సీ అంటారు. ఇక్కడ రాస్తాను చూడండి. స్పేస్ ఏజెన్సీ అంటారు. ఈ నాసా వాళ్ళు ఏం చేశారంటే ప్లూటో గ్రహం కాదండి, గ్రహం స్టేటస్ తీసేశారు దానికి. ఈ ప్లూటోకి న్యూ హారిజన్ అనే ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టారు దాని వీక్షణ కొరకు. భూమి నుంచి మొట్టమొదటిసారిగా ప్లూటో గ్రహానికి వెళ్ళింది ఏంటంటే న్యూ హారిజన్. నెక్స్ట్ అని జూపిటర్కి వెళ్ళిన ఫస్ట్ మొట్టమొదటి ఉపగ్రహం ఏదంటే జూపిటర్కి వెళ్ళింది గెలీలియో, నాసా వాళ్ళదే. తర్వాత ఇప్పుడు జునో ప్రోబ్ అనే వెళ్ళింది, జునో ప్రోబ్. ఓకేనా. అది నెక్స్ట్ అని మనం వీనస్ అనే ప్లానెట్కి అంటే శుక్రగ్రహానికి మనం శుక్రయాన్ అనే ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టడానికి చర్యలు చేపడుతున్నాం. మనకి శుక్రయాన్ అనే దాన్ని లాంచ్ చేయాలని చూస్తున్నాం అనమాట. ఇది ఎర్త్స్ డిఫరెంట్ what we call it as an other than earth, what are the different types of satellite we are launching into the space other than the what we call it an earth satellites like communication satellites, earth observatory satellites and navigation satellite. Other than that, these are the satellites what we have launched into the space. Okay then. అండ్ అంతరిక్షానికి సంబంధించి కొన్ని అంశాలు తెలుసుకోవాలని అంటే చూడండి, ఇక్కడ కొన్ని అంశాలు చెప్తాను నేను మీకు. ఏంటి కొన్ని ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో ఉన్న అంశాలు ఏంటంటే ఇటీవల గ్రావిటేషనల్ వేవ్స్. ఓకేనా. గురుత్వాకర్షణ తరంగాలు. ఒకప్పుడు ఐన్స్టీను గ్రావిటేషనల్ వేవ్స్ ఉన్నాయని గుర్తించాడండి, కానీ ఇటీవల కాలంలో గురుత్వాకర్షణ తరంగాలను కనుక్కున్నారనమాట. ఓకే. ఈ గురుత్వాకర్షణ తరంగాలు అనేది ఏంటంటే దీస్ ఆర్ ద రిపల్స్ ఇన్ ద స్పేస్ ఫ్యాబ్రిక్. ఓకేనా. విశ్వం అనేది ఒక తెరచాప లాంటిది. అయితే ఆ తెరచాపలో ఏర్పడే కదలికలు ఉన్న వాటిని ఏమంటారంటే రిపుల్స్ ఇన్ ది స్పేస్ ఫ్యాబ్రిక్ అంటారు. దాన్ని గ్రావిటేషనల్ ఎందుకు ఏర్పడతాయి అంటే రిపుల్స్ ఇన్ ద స్పేస్ ఫ్యాబ్రిక్ బికాస్ ఆఫ్ వాట్ వి కాల్ ఇట్ as గ్రావిటేషనల్ వేవ్స్. ఈ గురుత్వాకర్షణ తరంగాలను ఇటీవల ఏ ఎక్స్పెరిమెంట్ ద్వారా కనుగొన్నారంటే లిగో ఎక్స్పెరిమెంట్ ద్వారా కనుక్కున్నాం. లిగో అంటే ఏంటంటే లేజర్ ఇంటర్ఫెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ అంటారు. లిగో ఎక్స్పెరిమెంట్ ద్వారా కనుగొన్నారనమాట. అండ్ భారతదేశంలో ఇది అంతర్జాతీయంగా ఉంది. భారతదేశం యొక్క ఎక్స్పెరిమెంట్ని ఏమంటారంటే ఇండిగో అంటారు. ఇది ఫస్ట్ భారతదేశం ఇండిగోని ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారంటే మహారాష్ట్రలోని హింగోలి అనే ప్రాంతంలో ఏర్పాటు చేయబోతున్నారు.
ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఎందుకు? ఈ గురుత్వాకర్షణ తరంగాలపై ప్రయోగం చేయటం కొరకు, గ్రావిటేషనల్ వేవ్స్ సంబంధించి ఇదన్నమాట. ఓకేనా? ఇవి గ్రావిటేషనల్ వేవ్స్ ఎలా ఏర్పడతాయి? రెండు కృష్ణ బిలాలు ఒకదానికొకటి అంటే మెర్జ్ అయినప్పుడు, అంటే ఒకదానికొకటి ఢీకొని కలిసిపోయినప్పుడు ఈ గురుత్వాకర్షణ తరంగాలు అనేది వెలువడతాయి. ఈ గురుత్వాకర్షణ తరంగాల గ్రావిటేషనల్ వేవ్స్ అంటే బ్లాక్ హోల్స్ అనేది 2 బ్లాక్ హోల్స్ మెర్జ్ అయినప్పుడు వస్తాయి. గురుత్వాకర్షణ తరంగాలు విశ్వం మొత్తం పయనిస్తాయి అన్నమాట. విశ్వం మొత్తం కూడా పయనిస్తాయి అన్నమాట ఈ గురుత్వాకర్షణ తరంగాలని. ఓకేనా? న్యూట్రినోస్ ఆర్ ద జీరో చార్జ్డ్ పార్టికల్స్. న్యూట్రినోస్ ఆర్ ది జీరో చార్జ్డ్ పార్టికల్స్ అంటే చార్జ్లెస్ పార్టికల్స్ బట్ మాస్. ఓకేనా? వీటికి ద్రవ్యరాశి ఉందండి, కానీ ఆవేశాలు లేవు, 0 ఆవేశం అనమాట. న్యూట్రినోస్ అని మొట్టమొదటిసారిగా ఎవరు కనుక్కున్నారంటే గ్యాంగ్ పౌలింగ్, ఉల్ఫ్ గ్యాంగ్ పౌలింగ్ అనే అతను వీటిని గుర్తించాడు, న్యూట్రినోస్ని గుర్తించాడు. ఓకేనా? ఇటీవల కాలంలో వాటికి అంతకుముందు ద్రవ్యరాశి ఉందనుకునేవాళ్ళు కాదు, ఇప్పుడు ద్రవ్యరాశి ఉందని చెప్పేసి అంచనాకు వచ్చారనమాట. ఓకేనా? దానికే నోబెల్ ప్రైజ్ కూడా ఇచ్చారనమాట. ఓకేనా? భారతదేశంలో అతిపెద్ద అంటే మనకి కాంతి అనేది ప్యాకెట్ల రూపంలో ప్రవహిస్తుంది. ఆ ప్యాకెట్లనే మనం ఫోటాన్స్ అని అంటాం. మన విశ్వంలో అత్యధికంగా ఉండే అంటే పరమాణువులు ఏవంటే ఫోటాన్లు అని అర్థం. ఓకేనా? సబ్ అటామిక్ పార్టికల్స్, లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ సబ్ అటామిక్ పార్టికల్స్ ఇన్ అవర్ యూనివర్స్ ఈస్ photons. And after the photons, second largest number of sub అటామిక్ పార్టికల్స్ అంటే ఏంటంటే న్యూట్రినోస్ అంటారు. అంటే యాటంలో ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు ఉంటాయి కదండి, దానికన్నా చిన్న వాటిని ఏమంటారంటే సబ్ అటామిక్ పార్టికల్స్ అంటారు. పరమాణువులు అని అంటారు. ఓకేనండి? అండ్ న్యూట్రినోస్ అవి అనమాట. అండ్ భారతదేశంలో అంటే అతి పెద్ద న్యూట్రినో ల్యాబొరేటరీ, మొట్టమొదటి న్యూట్రినో ల్యాబొరేటరీ ఎక్కడ ఏర్పాటు చేశారంటే కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్ మైన్స్లో ఏర్పాటు చేశారు. 1990లో కోలార్ గోల్డ్ ఫీల్డ్ మైన్స్ని క్లోజ్ చేసేటప్పుడు ఈ ల్యాబొరేటరీని కూడా క్లోజ్ చేశారు. మళ్ళీ ఇటీవల కాలంలో ప్రపంచంలోనే అతిపెద్ద న్యూట్రినో ల్యాబొరేటరీని ఎక్కడ ఏర్పాటు చేయాలని చూస్తున్నారంటే, ఎక్కడ ఏర్పాటు చేయాలని చర్యలు చేపట్టారంటే తమిళనాడులోని తమిళనాడులోని వెస్ట్ బోడీ హిల్స్లో ఏర్పాటు చేయడానికి పర్మిషన్ ఇచ్చిందన్నమాట భారత ప్రభుత్వం. దట్ ఈస్ వాట్ రిగార్డింగ్ టు న్యూట్రినోస్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ అనదర్ వన్ ఈస్, ఇది కాకుండా హిగ్స్ బోసన్ పార్టికల్స్. పీటర్ హిగ్స్ అనే శాస్త్రవేత్త ఏం చేశారంటే ఒక దైవ కణాన్ని కనుక్కున్నాడు. దాన్ని ఏంటారంటే హిగ్స్ బోసన్ అంటారు. ఓకేనా? పీటర్ హిగ్స్ అనే శాస్త్రవేత్త సత్యేంద్రనాథ్ బోస్, పీటర్ హిగ్స్ అని ఆయన ఏంటంటే సత్యేంద్రనాథ్ బోస్ యొక్క స్టూడెంట్ అనమాట. గుర్తుగా దానికి హిగ్స్ బోసన్ పార్టికల్ అని పెట్టారు. అది దైవ అంటే ఏమంటారంటే కణాలు అని అంటారు. ఈ హిగ్స్ బోసన్ పార్టికల్ ఏ ఎక్స్పెరిమెంట్ ద్వారా కనుక్కున్నారంటే HLC, లార్జ్ దాని ఎక్స్పెరిమెంట్ పేరు ఏంటంటే LHC ఎక్స్పెరిమెంట్ అంటారు. LHC అంటే లార్జ్ హ్యాడ్రాన్ కొలిడార్. లార్జ్ హ్యాడ్రాన్ కొలిడార్ LHC ఎక్స్పెరిమెంట్ ద్వారా చేశారు. లార్జ్ హ్యాడ్రాన్ కొలిడార్. అండ్ దిస్ హిగ్స్ బోసన్ పార్టికల్ ఈజ్ డ్యూ టు ది మీన్స్ when fast protons are traveling with a light speed, when these protons are bombarded together, it leads to the production of LHC, large hadron collider. దాన్ని హిగ్స్ బోసన్ పార్టికల్ అంటారు. దాన్ని గాడ్ పార్టికల్ అని కూడా అంటారు అన్నమాట. ఓకేనా? దట్ ఈస్ వాట్ రిగార్డింగ్ టు దిస్ వాట్ వి కాల్ ఇట్ సబ్ అటామిక్ పార్టికల్స్ మీన్స్. ఓకేనా? అండ్ ఇది కరెంట్ అఫైర్స్, స్పేస్కి సంబంధించి కొన్ని కరెంట్ అఫైర్స్ పార్ట్ అనమాట. ఇది రాకెట్ వ్యవస్థ మరియు ఉపగ్రహ వ్యవస్థలు అండ్ అంతరిక్షానికి సంబంధించిన కొంత సమాచారం. ఓకేనా? కట్ చేసాము.